ఏం దోస్తులు, మన వరంగల్లో మన గోవిందరాజుల గుట్ట నిజంగా అండి నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్, ఎన్నో మెమోరీస్ ఉన్న ప్లేస్ అది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈసారి వెళ్ళాము. యాక్చువల్గా జాతర టైంలో వెళ్ళాలి, జాతర టైంలో ఇంకా వెళ్ళడం కుదరలేదు. అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో వెళ్ళక. కాకపోతే ఇప్పుడు మొత్తం సంవత్సరం మొత్తం ఓపెనే ఉంటుంది, నైట్ టైంలో కూడా. అంటే సమ్ టైం వరకు 7-8 వరకు ఓపెన్ చేస్తున్నట్టున్నారు. నిజంగా నైట్ టైంలో ఈ గుట్ట చూడడానికి చాలా బాగుంటుంది. మన వరంగల్ మొత్తం కనిపిస్తుంది. ఇంకా రీల్స్ చేసుకునే వాళ్ళకి, ఈ యూట్యూబర్స్కి చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లైటింగ్లో అసలు ఎంత బాగుందో గుడి. చిన్నప్పుడు ఇలా లేకుండే, కానీ అప్పుడే బాగుండే. ఎందుకంటే ఆ జనాలు, 3 వాడల మొత్తము షాపింగ్ మాల్స్ అనమాట. అంటే మనం ఏమైనా కొనుక్కోవడానికి, పిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు, ఆట వస్తువులు చాలా ఉండేవి. ఇప్పుడు అసలు ఏవీ లేవు. ఓన్లీ గుట్ట దగ్గర, గుడి దగ్గర ఒక 2-3 షాపులు తప్ప ఏం లేవు. మా చిన్నతనంలో అయితే 3 వాడలు మొత్తం షాప్సే. నాకైతే చిన్నప్పుడు ఒక సెట్ ఉండేది, కప్ సెట్, పింగాణి కప్ సెట్, చిన్న చిన్న కప్స్. నాకు చాలా గుర్తు, చాలా ఇష్టం అవి. అసలు అవి ఎక్కడ మిస్ అయ్యాయో కూడా గుర్తులేదు. మనం ఎదుగుతున్న కొద్దీ మన మెమొరీస్ కూడా అలా కనుమరుగైపోతున్నాయి. నిజంగా ఎంత మంచి గుట్ట అంటే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సంవత్సరం మొత్తం నడుస్తుందని చెప్తున్నాను కదా. డే టైంలో అంటే ఇంకా ఎండకి మనం తట్టుకోలేము. ఈవినింగ్ టైం అయితే ఆ చల్లదనం, ఆ గాలి అసలు ఎంత బాగుంటుందో. ఇంకా చెప్పాల్సింది ఏముందంటే, మనము ఏదైనా చూడాలి, కావాలి అనుకుంటే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సో మనం అనుకున్నది చూసేద్దాం, చేసేద్దాం. నిజంగా అసలు వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము లాస్ట్ టైం వరకు కూడా, కానీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రీల్స్, ఫోటోషూట్స్. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్స్కి ఇంకా ఫొటోస్ ఎంత బాగా వస్తున్నాయో. పిల్లలు రీల్స్ చేయడానికి ట్రై చేశారు, కాకపోతే కొంచెం జనాలు అక్కడక్కడ ఉండడం వల్ల కొంచెం షై ఫీల్ అయి చేయలేకపోయారు. అయినా కొన్ని ట్రై చేశారు. ఎక్కువ జనాలు లేరు, కానీ ఉన్న వాళ్ళైనా మనకు బాగుండదు కదా, ఆక్వర్డ్గా ఉంటుంది కొంచెం వేరే వాళ్ళ ముందు అలా చేస్తూ ఉంటే. వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే మనం కూడా అలానే ఫీల్ అవుతాం. సో మనం కూడా మన కంట్రోల్లో ఉండాలి. అయినా కొన్ని ట్రై చేశారు, ఆ ట్రై చేసినవి కూడా ప్రాపర్గా రాలేదు. కాకపోతే ఫన్ని మాత్రం చాలా మూట కట్టుకొని వచ్చాము, సంతోషాన్ని అంతా మూట కట్టుకొని వచ్చేసాము. మన వరంగల్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను చూడని ప్లేసులు ఇంకా ఉన్నాయి. మీకు అవన్నీ మీ ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అందుకు మీరు నన్ను బ్లెస్ చేయండి. వెళ్ళడం వీలవ్వదు కాబట్టి వెళ్ళలేను. అందుకోసం వెళ్ళినప్పుడు మాత్రం ఏవో ఒక వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే నన్ను బ్లెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అండ్ అందరూ బీ హ్యాపీ అండ్ బీ హెల్తీ. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.